నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం। కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్న విధానం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు। బాన్స్వాడ ప్రాంతంలో ఎక్కడ నుంచో వచ్చిన నాయకులు పెత్తనం చెలాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు। పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్స్వాడ, నసరుల్లాబాద్, బీర్కూర్ మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు నిర్మించుకునే వారికి గతంలో తమ పార్టీ అధికారంలో ఉండగా 2000 రూపాయలకు ట్రాక్టర్ ఇసుక అందిస్తే ఇప్పుడు 4000 రూపాయలకు ఇసుక అమ్ముతున్నారని ఆరోపించారు। కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు। బాన్స్వాడ ప్రాంతంలో ఎక్కడ నుంచో వచ్చిన నాయకులు పెత్తనం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు। రాజకీయాలలో ఏదైనా సాధ్యమని మరో 3 నెలల్లో రాజకీయాల్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు। ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఎకరానికి సంవత్సరానికి నేను ముఖ్యమంత్రి అయితే 15,000 ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు। దయచేసి కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే మన తరపున పార్లమెంట్ 4-5 నెలల్లో ఎలాంటి ఎల్లారెడ్డికి వచ్చినావు నాయన, నువ్వు మా వాళ్ళతోటి ఇబ్బంది పెట్టి పోతే మాకు ఇబ్బంది చేత కాదు పెట్టడం, మేము పెట్టలే। కానీ ఈరోజు మా పార్టీలో కలిస్తేనే నీ టిప్పర్ మొరం నడుస్తుంది। మొరం తిప్పలు ఆపేసేది మన కార్యకర్తలు, క్రషలు ఆపేసేది మన కార్యకర్తలు, డాక్టర్లు ఆపేసి మన కార్యకర్తలు। మేము ఎంతవరకు సహించాలో సహిస్తాం। ఒకవేళ ఇంకా మీ బుద్ధి మారకపోతే తిరుగుబాటు చేసి విప్లవాన్ని తీసుకొస్తా అని చెప్పేసి కూడా మనం చేస్తాం। సందర్భంగా మనం ఉన్నప్పుడు ఇసుకకు ఎవరి బట్టి వాళ్ళు తెచ్చుకోమన్నాం। అప్పుడు 2000కు 2200 ట్రాక్టర్ వచ్చేది, ఇలా ఇసుకకు 4000 అయిపోయింది ట్రాక్టర్। మరి మేము ఉన్నప్పటికి ఇప్పుడు డబల్ ఎందుకు అయింది? మీరు దోస్త తింటున్నారు ఇల్లు కట్టుకునే వారికి, పని చేసుకునే వారికి। ఇప్పటికైనా మా పార్టీలో జాయిన్ అయితే ఇస్తాం, లేకుంటే ఇవ్వమన్నారు। ఇది బాన్స్వాడ గడ్డ, పోచారం అడ్డ। దాదాపు 50 కోట్ల రూపాయల పనులు కానీ క్యాన్సిల్ చేయించాడు। శాంక్షన్ అయిన పనులు, టెండర్ అయిన పనులు క్యాన్సిల్ చేయించాడు। ఊళ్ళలో పోయి నీకు కమ్యూనిటీ ఇచ్చిన టెండర్ వేసుకోంటే టెండర్ వేస్తే కూడా క్యాన్సిల్ చేసింది। ఇదెక్కడ న్యాయం అండి? ఇప్పటికైనా మర్యాదగా గౌరవంగా ఉందాం। ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఓట్లు వేస్తారు, కానీ ప్రజలకు, కార్యకర్తలకు ఇబ్బంది పెట్టి పనిస్తే నేను కార్యకర్తలకు కడుపులో పెట్టుకుని అండగా ఉంటాను, వాటిని కాపాడుతానని చెప్పేసి సందర్భం తెలియపరుస్తా ఉన్నాను। ఎప్పుడు మీ రోజులు ఉన్నాయి, రేపు పార్లమెంట్ ఎలక్షన్ కానీ ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే గ్యారెంటీగా ఎవరెప్పుడు పోతారో, ఎవరెప్పుడు మారుతారో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు ముఖ్యమంత్రి దిగుతారో 3 నెలల తర్వాత చెప్తాం మేమే, అప్పుడు తెలుస్తుంది। కానీ మేము వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో నాయకులు కేవలం ఓట్లు అడుగుతున్నారు తప్ప తమ గ్రామంలో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। తమ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్న నాయకుడికే ఓటేస్తామని ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు। కాగా ఈ విషయం కామారెడ్డి జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది। భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అతి కీలకమైంది। నాయకులు ఓట్లు అడిగే ముందు తమకు మాట ఇవ్వండి, ఆ తర్వాత ఓట్లు అడగండి అంటూ ఏకంగా గ్రామంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు। ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది। 5 ఏళ్లకోసారి వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో నాయకులు కేవలం ఓట్లు అడుగుతున్నారు తప్ప తమ గ్రామంలో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి చేయలేదని గ్రామస్తులు తెలిపారు। ఇప్పటికైనా ప్రస్తుతం జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లలో నిలబడే అభ్యర్థులు మరియు స్థానిక ఎమ్మెల్యే తమకు మాట ఇచ్చి ఓట్లు అడగాలంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశామన్నారు। కేవలం కామారెడ్డి జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామంలో ఇప్పటి వరకు రోడ్లు, మంచినీటి వసతి, డ్రైనేజీ, లో వోల్టేజ్ కరెంటు, వివిధ సమస్యలతో గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు। ఇప్పటికైనా తమ గ్రామాన్ని ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నాయకులు దత్తత తీసుకొని మాట ఇచ్చిన తర్వాత ఓట్లు అడగాలని వేడుకుంటున్నారు। ఈ గ్రామం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది। కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్, బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ బరిలో ఉన్నారు। గెలిచిన అభ్యర్థి తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు।
మాది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి గ్రామం. మా గ్రామం జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధికి మాత్రము 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. కామారెడ్డి జిల్లాలోనే సుప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ లక్ష్మీస్వామి గుడి మా ఊరికి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి మాత్రం ఎలాంటి నోచుకోలేదు. దీనికి నిరసన ఏంటంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో మా గ్రామము కామారెడ్డి జిల్లాలోనే 520 గ్రామాలు ఉన్న గ్రామంలో మా గ్రామం చివరి స్థానాన్ని నెలకొంది. అయితే గ్రామం ఏర్పడి 30 సంవత్సరాలు కావస్తున్నా కానీ తండాలలో జరిగిన అభివృద్ధి కూడా మా గ్రామంలో జరగలేదు. ఎందుకు అంటే కొన్ని రకాల మన రాజకీయ నాయకుల వల్లనే కావచ్చు. అయితే ఎలక్షన్లు వచ్చినప్పుడే మా గ్రామం గుర్తుకొస్తుంది, దాని తర్వాత ఎవరికీ గుర్తురాదు. ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ విన్నపం ఏంటంటే మా గ్రామాన్ని ఎలక్షన్ల పరంగా వాడుకోవడం కాకుండా గెలిచిన తర్వాత మా గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరుతున్నాము. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు, అందుకోసం ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల పరిశీలకులు గోపాల్జీ తివారీ అన్నారు. అప్పుడే పోలింగ్ తీర్థనలు ఉచితంగా పరిశీలించగలుగుతారని చెప్పారు. ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. శనివారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ తరగతులలో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్జీ తివారీ జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్తో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాక్ పోల్ అనంతరం చేపట్టే పోలింగ్ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా అన్నది నిశ్చిత పరిశీలన చేయాలన్నారు. గమనించిన అంశాలను జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అన్నది గమనించాలని, సీక్రెట్ పోలింగ్ కంటోన్మెంట్ సరిగ్గా ఏర్పాటు చేశారా అన్నది పరిశీలించాలన్నారు. ఎక్కడైనా సాంకేతిక లోపాల వల్ల ఈవీఎంలో పనిచేయకపోతే వాటి స్థానంలో వేరే ఈవీఎంలను ఎలా అమర్చుతున్నారో పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ ఇతర అధికారులు నిర్వహిస్తున్న విధులను గమనించాలని చెప్పారు. టెండర్ ఛాలెంజ్ ఓటింగ్లు జరిగితే వాటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే పోలింగ్ ప్రక్రియ తీర్థనలను పరిశీలించడం వరకే మైక్రో అబ్జర్వర్ల బాధ్యత అని, ఎక్కడా కూడా పోలింగ్ విధుల్లో జోక్యం చేసుకోకూడదని హితవు పలికారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి పూర్తయ్యేంత వరకు అన్ని అంశాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు వాటిని జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. చెప్పినట్టు మీరు మైక్రో అబ్జర్వర్స్ డ్యూటీ మైక్రో అబ్జర్వర్ కానీ చేయండి, డోంట్ చూసుకోండి. ఇంకోటి చేయాల్సింది ఏంటంటే బిగ్ కవర్ లో పెట్టారా లేదా అనేది కూడా కొంచెం అష్యూర్ చేయండి. అది అందులో పెట్టారా లేదా అనేది ఒకటి అష్యూర్ చూసుకోండి. తర్వాత ప్రతి ఓటర్కి ఇండియన్ లింక్ కరెక్ట్ గా పెడుతున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. ఆ ఓటర్ రిజిస్టర్ లో 17A అది కరెక్ట్ గా వెరిఫై చేసుకుని రాస్తున్నారా అనేది చూడండి. చూసుకుంటారు. ఈవీఎం వీవీప్యాట్ ఏమన్నా అంటే రీప్లేస్మెంట్ రావడం జరిగితే దాని రీప్లేస్మెంట్ జరిగినప్పుడు దాని నంబరు అది వీవీప్యాట్ బ్యాటరీ కనెక్షన్ ఉంటుంది. ఇంకోటి కంట్రోల్ యూనిట్ మన దగ్గర 2 బ్యాలెట్ ఉన్నాయంటే 90 మెంబర్స్ ఉన్నారు. ఒక బ్యాలెట్ యూనిట్ వచ్చి 50 లానే చేయగలుగుతుంది. సో 50 ప్లస్ అయి కానీ ఇంకో బ్యాలెట్ అలా నోటా కలిపితే 60 15 క్యాండిడేట్స్ ప్లస్ నోటా. మోదీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి నిధులు ఇవ్వకుండా నష్టం చేసిందని డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ మరోసారి దేవుని పేరు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బోర్లం గ్రామంలో డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన యువ నాయకుడు పోచారం
చైర్మన్ నరసింహ గారు మాట్లాడాల్సిందిగా రైతు బంధు గోవింద, కళ్యాణ లక్ష్మి గోవింద, గోవింద హరి గోవింద, కాంగ్రెస్ వస్తేనే గోవింద గోవింద. బాయో బేనో అనుకుంటూ ప్రతి అకౌంట్లకి 15 లక్షలు అకౌంట్లో వేస్తామని చెప్పి వేసిర్రా? ఒక్కరికైనా ఒక పైసా వచ్చిందా? ఒక్కడి కూడా రాలేదు. మరి ఈరోజు మరి కేంద్రం నుంచి మా యువకులకి తమ్ముళ్ళకి ఒక్క ఉద్యోగం అన్న వచ్చిందా? కేంద్రం నుంచి ఒక్క ఉద్యోగం రాలేదు. నేను ఇందునే కదా, నా మనసులో నా పార్టీ నాకుంటది, అంతేగాని దేవుడి పేరు మీద ఈ పార్టీకి ఓటేయాలని చెప్పడము ఇది కరెక్ట్ కాదు. కానీ బీజేపీ వాళ్ళు రాముని పేరుతో ఇది చేస్తున్నారు. మనం అందరం గమనించుకోవాలా. ఈ రోజు మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా. దేశంలో ప్రధానమంత్రి ఆయన అవుతుండొచ్చు మోడీ గారు, కానీ రాష్ట్రానికి మనకేం నిధులు పంపించాడు, నిధులు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మన రాష్ట్రంలో ఈ రోజు మనకు న్యాయం జరగాలి అనుకుంటే ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేరాలి అంటే మీరందరూ కలిసి గట్టుగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి గట్టిగా ఓట్లేసి మన గాలి అనిల్ కుమార్ గారిని మెజార్టీని గెలిపియాలా. ఈ రోజు మనకు ఏవైతే హామీలు ఇచ్చినో కాంగ్రెస్ పార్టీ అవి తప్పకుండా నెరవేరుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న గాలి అనిల్ కుమార్ గారిని బీసీ నాయకుడు, బీసీ బిడ్డ కాబట్టి వారిని మంచి భారీ మెజార్టీని గెలిపించుకొని ఈ రోజు జైరాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడి లోక్సభలో కూర్చునబెడదామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు మన అభ్యర్థిది మొదటి నంబర్ ఉంది. ఇది మన అదృష్టము. నా అభ్యర్థి పేరు, దాని పక్కన ఆరో మార్క్ ఉంటుంది, దాని పక్కన బటన్ ఉంటుంది. ఈ బటన్ నొక్కితే ఈ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తేనే మన ఓటు పడ్డట్టు, ఆ సౌండ్ రాకపోతే ఓటు పడనట్టు. కాబట్టి దయచేసి అందరు గమనించి మన అభ్యర్థిని గాలి అనిల్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పి ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి స్పర్శ స్కిన్ అండ్ ఈఎన్టీ హాస్పిటల్లో నిర్వహించిన ఉచిత చర్మ, చెవి, ముక్కు, గొంతు వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో చర్మ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధించిన 180 మంది ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్టులు కూడా ఉచితంగా చేశారు. అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడంతో చాలా మందికి టోకెన్ ఇచ్చి 3 రోజుల వరకు ఈ క్యాంపు వర్తింపజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రవీణ్, భోగి సుమలత, వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మైనార్టీలపై మోదీ దుష్ప్రచారం మానుకోవాలని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్ అన్నారు. బీజేపీ లౌకికవాదాన్ని, మత సామరస్యాన్ని దెబ్బతీస్తోందన్నారు. మైనార్టీల రాజ్యాంగబద్ధ హక్కుల కోసం ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పనిచేస్తోందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆవాజ్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్ మాట్లాడుతూ దేశంలో మైనార్టీలు పేదరికం, నిరుద్యోగం, నిరక్షరస్యత, వెనుకబడితనం వంటి సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. ఇవేమీ పట్టించుకోకుండా వాస్తవాలను మరుగుపరిచి బీజేపీ మైనార్టీలపై అబద్ధాలు, అసత్యాలతో విషప్రసారం చేస్తోందన్నారు. బీజేపీ లౌకికవాద
నినాదాన్ని మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఈ నేపథ్యంలో లౌకిక ప్రజాస్వామ్య విలువలు ప్రచారం చేస్తూ మత సామరస్యం, మైనార్టీల రాజ్యాంగ భద్రత హక్కుల కోసం ఆవాస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పనిచేస్తోందన్నారు. మైనార్టీలను పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, వెనుకబాటుతనం నుండి బయటకు తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తోందన్నారు. విద్య, ఉపాధి, శిక్షణ వంటి కార్యక్రమాలపై కేంద్రీకరించి మహిళలకు మెహందీ డిజైనింగ్, బ్యూటిషియన్, టైలరింగ్, కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆవాజ్ కామారెడ్డి జిల్లా మహాసభ జరిపాము. ఈ మహాసభలో జిల్లా కన్వీనర్గా మహమ్మద్ మక్సూద్ అలీని కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ జిల్లాకి మొత్తంగా ఆయన బాధ్యత వహిస్తాడు భవిష్యత్తులో. అలాగే కామారెడ్డి జిల్లాలో ముఖ్యంగా సామాజిక న్యాయం గురించి, అలాగే రాజ్యాంగ పరిరక్షణ గురించి ప్రజలను చైతన్యపరచడం, అలాగే సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా ప్రజలని చైతన్యపరిచి వారి యొక్క ఆర్థిక, సామాజిక సమస్యలపైన నిరంతరం కృషి చేయడం కోసం ఆవాజ్ అనేది ఏర్పాటు అయింది. కాబట్టి కామారెడ్డి జిల్లాలో ఇవ్వడాలంటే దేశంలో మతోన్మాదానికి మనం చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీని కానీ, అలాగే దానికి అడ్డగా ఉన్నటువంటి శక్తులను కానీ ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఓడించాలి అని చెప్పేసి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తదితరులపైన ఎన్నికల కమిషన్ వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ నిజంగా ఈ 10 సంవత్సరాల కాలంలో దేశానికి ఏవైనా మంచి పనులు చేస్తే ఆ మంచి పనుల గురించి ప్రజలకు చెప్పి మీరు ఓట్లు అడుక్కోవాలి తప్ప ప్రజల మధ్య. మాచారెడ్డి వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఫరీద్పేట గ్రామస్తులు ప్రజా దర్బారు నిర్వహించారు. అభివృద్ధి పనుల నిధులతో పాటు ఆలయ చందా డబ్బులు కూడా కాజేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయనపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఫరీద్పేట గ్రామస్తులు ఆదివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. వైస్ ఎంపీపీ జీడిపల్లి నరసింహారెడ్డి అభివృద్ధి పనుల నిధులతో పాటు ఆలయ చందా డబ్బులు కూడా స్వాహా చేసినట్టు సాక్ష్యాలతో రుజువు చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్, గ్రామ పెద్దలు మీడియాతో మాట్లాడారు. వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి పలు అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నాడని చెప్పారు. గ్రామంలోని అభివృద్ధి పనులలో దాదాపు 6 లక్షల వరకు గోల్మాల్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చర్చించడం జరిగిందన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన గ్రామస్తులందరితో కలిసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పల్వంచ మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఫరీద్పేట గ్రామం, ఈ గ్రామం చైతన్యానికి నిలయం. ఇట్లాంటి గ్రామంలో ఒక ఉన్మాదిలాగా తయారైపోయి ప్రభుత్వ నిధులతో సహా గుడులకు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా ఇట్లా స్వహా చేసేసుకొని డబ్బులన్నీ గోల్మాల్ చేస్తూ, నేను ఒక వైస్ ఎంపీపీ అని చెప్పేసి పేరు పెట్టుకొని ఒక దొంగలాగా వ్యవహరిస్తున్నటువంటి నరసింహారెడ్డి ఆయన అరాచకాలకు అంతా ఇంత లేదు. ఇది ఒక్కటే కాదు, ఇది జస్ట్ ఇది గుడులకు సంబంధించిన ఫండ్ గురించే నడుస్తుంది. ఇది కాకుండా మాత్రమే మాట్లాడుతున్నాము. ఇది ఏంటి అని అంటే దేవుడి గుడిలో సంబంధించినటువంటి 2 ఎంపీలు ఎలాంటి రికార్డ్స్ లేకుండా తట్టేడు మట్టి తీయకుండా కూడా 2 కమ్యూనిటీ హాల్స్ కట్టినామని చెప్పేసి 2 కమ్యూనిటీ హాల్స్ బిల్స్ తీసేస్తుంది. ఇది ఆర్టీఐ చట్టం ప్రకారంగా నేను 2000 విత్ ప్రూఫ్స్ తీసుకొచ్చి పెట్టినాం మేము. ఇది అని చెప్పేసి అది కూడా పెట్టేసేసిండు. దాంతోపాటు మా దగ్గర చందాలు ఇచ్చింది. మా దగ్గర ఎంప్లాయీస్ చాలా మంది ఎక్కువ. మా దగ్గర చందాలకు పోతే మా సామాన్ ఎటుపోయిండు. చందాలకు వెళ్తే ప్రతి దగ్గర కూడా చిన్న చిన్న చందాలతో పాటు పెద్ద చందాలు కూడా ఆ డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులు కూడా కాదు అనే దాని మీద అయ్యా నీకు చాలా తప్పేది ఉన్నది. ఇప్పుడు మాకు రమేష్ కూడా ఏం చేసిండు, అక్కడ 20 లక్షలు అప్పు చేసిండు ఎల్లమ్మక్కడ. అదే నువ్వు కూడా ఒక ఎంపీపీ ఉన్నావు కదా, 10 మంది మంది ఫోన్ చేసాం రాలేడు. ఆలయాల నుంచి ఎన్ని మాటలు చేసినా ఫోన్ రావట్లేడు, మనకు ఫోన్ చేస్తాడు రిప్లై. అందుకోసమే మా ప్రజలకు తెలవాలి ఊళ్ళు ఏమేం చేస్తాడు. ఇంకా మా సంఘాలు చేసిందంటే ఇంత పెద్ద మేము రాజకీయంగా ఉండి మాకు కమిటీ హాల్ మీద మీకు ఏంటంటే ఎల్లమ్మ టెంపుల్ కాడ మాకు పహారగూడకు అని సెంపిరాల్ సాబ్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇస్తే అప్పుడు ఏమైంది, నేను చేయలేకపోయిన పని 2018 ఇస్తే ఆ పెండింగ్ అట్లే ఉన్నది. నేను ఆనాడు నుంచి ఇప్పటిదాకా ఆఫీస్ కూడా పోలేదు. అగ్రిమెంట్ అయినాడు నా సంతకం పెట్టిన బాండ్ పేపర్ మీద తప్ప ఈ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నేను ఎలాంటి సంతకం పెట్టలేదు. మధ్యలో ఎంపీ రికార్డు ఎట్లా చేసుకున్నాడు, వాడేమేమి రాజకీయం చేసిండు, వాళ్ళ అండదండలే కదా రాజకీయ అండదండలతో ఏం చేసుకున్నారు కూడా 2 లక్షల మంజూరు అయితే 1,62,000 రూపాయలు 1,62,000 రూపాయలు మాదొకటి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN, ప్రతిక్షణం ప్రజాపక్షం.